దాదాపుగా 5 కోట్ల రూపాయల వర్క్ను ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో శంకుస్థాపన చేసుకున్న దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మొత్తం మీద ఈ ఒక్క సంవత్సరంలో దాదాపుగా 150 కోట్ల పనిని మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎస్డిఎఫ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, లేదా స్పెషల్ ఫండ్ కావచ్చు, దాదాపు 150 కోట్ల వర్క్ జరగబోతూ ఉంది. చాలా వరకు ఈరోజు టెండర్లు కూడా కొన్ని అయిపోయినాయి, కొన్ని ప్రారంభోత్సవాలు అయిపోయినాయి. గల్లీలలో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మా ప్రథమ ప్రాధాన్యత. గతంలో గల్లీలను విస్మరించి, బస్తీలను విస్మరించి కొద్దిగా మెయిన్ రోడ్డు మీదనే అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రీకరించింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రతి కాలనీని విజిట్ చేస్తూ ఉన్నాం, అక్కడ ఉన్న సమస్యలను అర్థం చేసుకుంటూ ఉన్నాం, ఎస్టిమేట్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం, దానికి తగ్గట్టుగా ఫండ్స్ అలొకేట్ చేసుకుంటూ ఉన్నాం. 7 సార్లు కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నాం ఈ సంవత్సర కాలంలో. ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా ఫండ్స్ రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కార్పొరేషన్ తీసుకొచ్చుకున్నాం. కార్పొరేషన్ వచ్చినందుకు స్పెషల్ ఫండ్ కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. దాదాపు 250 కోట్ల రూపాయల స్పెషల్ ఫండ్ అడుగుతూ ఉన్నాం. దానికోసం ఎస్టిమేట్స్ కూడా తయారు చేయించుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో మహబూబ్నగర్ పట్టణాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా ప్రణాళికలు సిద్ధం చేసి వాటన్నిటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోదలుచుకున్నాం. అలాగే ప్రతి వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. ఈ వార్డు నేను, ఈ వార్డు నాది కాదు అన్న భావన మాకైతే ఉండదు. మా చైర్మన్ గారు కూడా అట్టనే పనిచేస్తూ ఉన్నారు. మొత్తం 49 వార్డులలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఎక్కడ రోడ్డు పెట్టాలన్నా ఖచ్చితంగా ఎటువంటి భేదభావం లేకుండా పూర్తిగా సమగ్ర మహబూబ్నగర్ అభివృద్ధి కోసం మా ఆలోచన ఉంది. అట్టనే పనిచేస్తూ ఉంది.